Dear friends, welcome to Biblical Parivartana once again. Welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. నవంబర్ 30వ తారీఖుకి చెందినటువంటి వాక్య భాగం మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం. మరి 28, 29లో కొన్ని వచనాలు చూద్దాం. ప్రత్యక్ష గుడారం కానీ సొలొమోను దేవాలయం కానీ వాటి కొలతలను జవదాటకుండా వాటిని నిర్మించాలి. ఎందుకని ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. సమూయేలు గ్రంథాలు రాజుల గ్రంథాలకు దినవృత్తాంతాల్లో ఉన్నటువంటి భేదం ఏంటి? ఈ రెండు గ్రంథాలకి, సమూయేలు రాజుల గ్రంథాలకి మరి దినవృత్తాంతాలకి ఉన్నటువంటి వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి అంతకుముందే మనం తెలుసుకున్నాం. సమూయేలు రాజుల గ్రంథాలు వలె సుమారు అదే చరిత్ర కాలం నాకు దినవృత్తాంతాలు కూడా చెందినవి. అదే కాలాన్ని చేస్తుంది. మరి ఇంకా భేదం ఏంటి అని అంటే, ఈ ఐక్యరాజ్యం విభజింపబడిన తర్వాత, అంటే సౌలు, మరలా దావీదు, తర్వాత సొలొమోను, ఆ 3 రాజులు 40 సంవత్సరాలు, ఒక్కొక్కరు 40 సంవత్సరాలు వారు పరిపాలించారు కదా, దాన్ని ఐక్యరాజ్యం అంటారు. దాని తర్వాత సొలొమోను తర్వాత ఆయన రాజ్యం డివైడ్ అయింది. ఉత్తర రాజ్యం 10 గోత్రాలతో, 2 గోత్రాలతో దక్షిణ రాజ్యం. ఇప్పుడు దక్షిణ రాజ్యం దినవృత్తాంతాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నవని మనం గమనించాలి. అది ఇక్కడ చెబుతుంది. యూదా దక్షిణ రాజ్యములకు దినవృత్తాంతములు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని మనము ఇప్పటికే గమనించాం. అయితే ఈ సమయంలో, అంటే దినవృత్తాంతాలు రాసినటువంటి సమయంలో, ఇక అక్కడ కూడా ఐక్యరాజ్య పాలనలో దేవాలయానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని ఈ దినవృత్తాంతాలు చాలా విస్తృతంగా వివరిస్తున్నట్లు మనం గమనించాలి. అంటే అప్పుడు ఏ విధంగా జరిగిందో దాన్ని వివరిస్తుంది. దేవాలయం దాని గురించినటువంటి ప్రతి విషయాన్ని ఆ దినవృత్తాంతాలు విస్తృతంగా, డీటెయిల్డ్గా వివరిస్తుంది. ఎందుకు వివరిస్తుంది అని కూడా మనం నేర్చుకోవాలి. ఈ సందర్భంలో, ఈ నేపథ్యంలో మొదటి దినవృత్తాంతాలు 28వ అధ్యాయం దావీదు తన అధికారము ప్రత్యక్షపరచుచు సొలొమోనుకు అప్పగించిన వివరణలను మాత్రమే గాక దేవాలయ ప్రణాళికల ప్రారంభమును గురించి కూడా మరికొన్ని వివరాలను ఇది ప్రత్యక్షపరుస్తుంది. అంటే అనేక విషయాలు సొలొమోనుకి వివరించాడు దావీదు మహారాజు. కానీ ప్రారంభంలో దేవాలయ ప్రణాళికల ప్రారంభం గురించి కూడా ఇక్కడ వివరిస్తున్నాడు దావీదు. మొదటి అంశంపై, అంటే ఈ వివరణల అంశంపై, దేవాలయ ప్రణాళికల ప్రారంభం, దావీదు ప్రజలను సొలొమోనుకు సేవ సరిగ్గా చేయమని ప్రజలను ఆదేశిస్తుంటున్నాడు. మీరు నా కుమారుడైనటువంటి సొలొమోనుకి మీరు చక్కగా ఆయనకి తోడ్పడి సహకరించి ఆయనకి సహాయం చేయాలని ఆయన్ని హెచ్చరిస్తున్నాడు. అది మొదటి అంశం. రెండవ అంశం ఏంటి అని అంటే, ఈ దేవాలయం గురించినటువంటి విషయాలు. సొలొమోను తన పూర్ణ హృదయంతో
ప్రభువైన దేవునికి సేవ చేయమని ఆదేశిస్తున్నాడు. యెహోవా అందరి హృదయములను శోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును అని ఇక్కడ చెప్తున్నాడు. త్రోసి వేయును. అది 9వ వచనం. ప్రత్యేకించి దేవాలయంను నిర్మించమని దావీదు సొలొమోన్ని ఆదేశిస్తుంటున్నాడు. ప్రత్యేకించి దేవాలయమును నిర్మించమని చెప్తున్నాడు. దాని కొరకు తాను అంటే దావీదు. ఇక్కడ కామా లేదనుకోండి అంటే అప్పుడు వేరే అర్థం వస్తుంది, దావీదు మరొకళ్ళు అని. ఇక్కడ 2 కామాలు ఉంటే అది దాన్ని నౌన్ ఇన్ అపోజిషన్ అని ఇంగ్లీష్లో అంటారు గ్రామర్లో. అంటే ఇది ఒకటే ప్యారలల్ అని. కాబట్టి తాను అంటే దావీదు అత్యధికమైన ఏర్పాట్లు చేసెను. అంతే కదా, చదువుకుందాం ఏ విధంగా ఏర్పాట్లు చేశాడో మనం చదువుకుందాం. అంటే సొలొమోను కట్టినప్పటికీ వస్తువులన్నీ దానికి చెందినటువంటి సామాగ్రి, అంతేకాదు యాజకులు వాళ్ళని నిర్ణయించటం అదంతా కూడాను ఆయన సమకూర్చాడు అన్నమాట. అన్నీ కూడా ఆర్గనైజేషన్ అంతా ఆయన చేశాడు. 29:10 మొదటి దినవృత్తాంతాలు 29:10 తర్వాత 20-21 కూడా. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొని సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగించుము. 20-21 కూడా. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవకుండును. అది 28, ఇది 29 చదవాలి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. 20-21 ఇలాగ పలికిన తరువాత దావీదు, ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తల వంచి నమస్కారం చేసిరి. తరువాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహనబలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణలతో కూడా ఇశ్రాయేలీయులందరి సంఖ్యకు తగినట్లుగా అర్పించిరి. సొలొమోను పట్టాభిషేకము జరగక ముందు ఏం జరిగింది? దావీదు కుమారుడు అదోనియా సింహాసనాన్ని ఆక్రమించుకున్నటకు చేసిన ప్రయత్నం గురించి అక్కడ లేదు. ప్రయత్నం గురించి కానీ లేదా
తన కుమారుడు సొలొమోనును వ్యూహాత్మకంగా బెత్షెబ రక్షించడం గురించి కానీ మొదటి రాజులు మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి రీతిగా అది వాటి గురించి ఏమి కూడాను రిపోర్ట్ చేయబడలేదు, ఇక్కడ నివేదించబడలేదు. సొలొమోనుకు దావీదు ఇచ్చిన వేరే అనేక ఆదేశాల గురించి అసలు ప్రస్తావించబడలేదు. ఎందుకని అంటే ఇక్కడ దృష్టి అంతా కూడాను ఈ అక్కడ మారింది, అధికారం మారింది, ఆ అధికారంపై దృష్టి ఉందన్నమాట. ఎందుకు అధికారం మారిందంటే ఆ అధికారాన్ని బట్టి ఇక్కడ దేవాలయం నిర్మించేట దానికి ఆ రాజు యొక్క అధికారానికి సంబంధించింది కాబట్టి అది ఇక్కడ అతి ప్రాముఖ్యమైన ఒక క్రొత్త అంశం ఉంటుంది, అది గమనించాలి. మందిరపు ఆవరణములు వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును, బొక్కసం అంటే ప్లాన్ అన్నమాట, తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను యెహోవా ఆత్మ పెట్టిన ప్రణాళిక చొప్పున, అది ప్రణాళిక చొప్పున యెహోవా ఆత్మ పెట్టిన ప్రణాళిక చొప్పున, ఆత్మ చెప్పింది ప్రణాళిక చొప్పున అని. ఈ మాటలు తెలుగు బైబిల్లో లేవు, ఒరిజినల్లో ఉన్నట్టుగా తెలుగులో లేవు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట అన్నమాట. యెహోవా ఆత్మ ప్రేరేపించిన రీతి చెప్పిన ప్రణాళిక చొప్పున, యెహోవా ఆత్మ చెప్పిన ప్రణాళిక చొప్పున అని ఉండాలి. సారీ అబౌట్ దాట్. సమకూర్చనని సొలొమోను చెప్పినట్లు మనకు తెలియబడినది. మరలా చదువుతానది. అక్కడ గదులు ఎట్లా కట్టాలి, మందిరపు ఆవరణంలో ఉన్నటువంటి గదులన్నీ ఎట్లా కట్టాలి, దేవుని మందిరపు బొక్కసములకు ప్రతిష్ఠిత వస్తువులు వాటి బొక్కసములను తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను ఎట్లా చేశాడు అంటే యెహోవా ఆత్మ ఇచ్చినటువంటి ప్రణాళిక చొప్పున అది జరిగింది అని దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పినటువంటి ఆ మాటల ద్వారా దావీదు సమకూర్చనని సొలొమోనుకి చెప్పినట్లు మనకు తెలియబడింది. అదేవిధంగా యాజకులు, లేవీయుల భాగాలు, వివిధ పరికరాల్లో ఉపయోగించబడిన బంగారం లేదా వెండి మొదలైనవి కూడా సమకూర్చెను. అది 13 నుండి 17 వరకు చదువుకుంటే దానిలో కూడా ఉంటుంది. ఏంటి ఇవంతా కూడా డీటెయిల్డ్గా ఉంటుంది అన్నమాట. ఏ విధంగా సొలొమోను కట్టాలి అని దావీదు చెబుతున్నాడు. దావీదుకి ఎట్లా తెలుసు? దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇంకా ఇంకా చాలా గంభీరంగా ఉంటుంది. దేవుడు ఆ విధంగా చెప్పాడు కాబట్టి సొలొమోనుకి అది చెప్పి ఆ ప్లాను, దేవుడిచ్చినటువంటి ప్లాన్ను నీకు చెబుతున్నాను అని ఆ విధంగా సొలొమోనుకి దావీదు చెప్పినట్టుగా మనం చూస్తాం. 13 నుండి 17 వరకు చదువుకుందాం. మరియు యాజకులను లేవీయులను సేవ చేయవలసిన వంతుల పట్టీయును, యెహోవా మందిరపు సేవను గూర్చిన పట్టీయును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టీయును దావీదు అతనికి అప్పగించెను. నెక్స్ట్, మరియు ఆయా సేవాక్రమములకు
కావలసిన బంగారు ఉపకరణములన్నీ చేయుటకై ఎత్తు ప్రకారము బంగారమును, ఆయా సేవాక్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించాను. బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదలకును ఒక్కొక్క స్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక్క దీపస్తంభమునకు దాని ప్రమిదలకును కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, అంటే తూకం వేశారు. అది సన్నిధి రొట్టెలు ఉంచు ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి బల్లలకు కావలసినంత వెండిని గాను. నెక్స్ట్, ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును, అది తర్వాత చెప్పుకుందాం కానీ ఇప్పుడే చదువుదాం. యెహోవా నిబంధన మందసమునకు కప్పు కెరూబుల వాహనం యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. ఇది మనకు కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, ఈ డీటెయిల్స్ అన్నీ మనకెందుకు అని. కానీ దీనిలో గంభీరత ఏంటి అంటే, అన్ని కొలతల ప్రకారం దేవుడు ఏ విధంగా బయలుపరిచాడో ఆ విధంగా దావీదు మహారాజు చేశాడు. అదే విధంగా ఎగ్జాక్ట్గా అది మనం నేర్చుకోవాలి. అన్నిటికంటే మించి ధూపపీఠమునకు మనం చదువుకున్నాం. ధూపపీఠమునకు కావలసిన పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసము కప్పు కెరూబుల వాహనము యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించాను. అతి పరిశుద్ధ స్థలములో ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము చూడండి ఇక్కడ, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల ఈ ప్లాను పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను. ఎవరు నేర్పారు? దేవుడు నేర్పాడు వ్రాతపూర్వకముగా. చూడండి, 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు కదా, ఇక్కడ కూడా దేవుడు వ్రాత మూలముగా దావీదుకు నేర్పెను దాని గురించి అని సొలొమోనుతో దావీదు మహారాజు చెప్పాడు. చూడండి, ఇక్కడ ఇది 19వ వచనంలోను, మరలా మనం ఇక్కడ చూసినటువంటి రీతిగా 12వ యెహోవా ఆత్మ చెప్పిన ప్రణాళిక చొప్పున ఇక్కడ వ్రాసాడు అని, దేవుడు వ్రాసినటువంటి రీతిగా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి ఇక్కడ? ఎంత డీటెయిల్గా వెళ్ళాము, ఇది కొంచెం బోరింగ్గా ఉన్నది కదా అనుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. పర్వతంపై మోషేకు చూపిన, అంటే సినాయి పర్వతంపై మోషేకు చూపిన ప్రణాళికకు అనుగుణంగా జవదాటకుండా ప్రత్యక్ష గుడారమును మోషేను అతని సహోదరులు నిర్మించిరి. నిర్గమకాండంలో నిరంతరంగా ఎల్లప్పుడూ నొక్కి చెప్పబడిన దానికి ఇది ప్రతిరూపం. నిర్గమకాండంలో ఏమన్నది? ఇట్లా చెప్పినట్టుగా చెయ్యి మోషే అని దేవుడు చెప్పాడు.
ఎగ్జాక్ట్గా అది చేయాలి అని. మోషే ఏం చేశాడు? మోషే కానీ ఆయన అనుచరులు కానీ నిర్మించారు. ఎట్లా చేశారు? చెప్పినట్లుగానే చేశారు. ఇంకా దాన్ని బట్టి మనం హెబ్రీ పత్రికలో చూసాం 8:5లో ఏంటి అంటే దా దా మోషేకు యెహోవా దేవుడు గుడారమును చూపించినట్లుగా, చెప్పటమే కాదు చూపించాడు అని మనం చదువుకుందామా? హెబ్రీ 8:5 మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముగు వస్తువుల ఛాయారూపమైన గుడారమునందు సేవ చేయుదురు అని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. ఇక్కడ దీని గురించి మార్చి 14 దినాన మనం కొంచెం డీటెయిల్డ్గా చూసాం. అంటే ఈ గుడారం గొప్ప నిజానికి రియాలిటీ దానికి నకలు మాత్రమే అని నిరూపించింది ఇక్కడ. అది నిజం కాదండి, ఇది గుడారం మాత్రమే అని హెబ్రీ 8:5లో చూపించబడింది. మనం చదివాం దాన్ని. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే నిర్గమ కాండంలో మోషేకి ఆ విధంగా చెప్పాడు కదా, నొక్కి చెప్పాడు కదా. ఇక్కడ 28వ అధ్యాయంలో క్రానికల్స్ అంటే దినవృత్తాంతం 28వ అధ్యాయంలో ఈ చెప్పినటువంటి కొలతలన్నీ దాని ప్రకారం సొలొమోను కట్టాడు. కాబట్టి అక్కడ నిర్గమకాండంలో ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారానికి సొలొమోను కట్టినటువంటి దేవాలయం ప్రతిరూపం. రిఫ్లెక్షన్ అన్నమాట. దానిని ఇప్పుడు హెబ్రీలో చెప్పబడింది. ఇప్పుడు ఏంటి? పరోక్షముగా గమనించండి. పరోక్షముగా అంటే ఇంప్లికేషన్, ఎక్స్ప్లిసిట్గా ఉండదు, ప్రత్యక్షంగా ఉండదు. పరోక్షంగా అంటే దాని యొక్క అర్థం అని. ఆ అర్థం ఇమిడి ఉన్నది, మాటలతో చెప్పలేదు. ఏంటి అర్థం? దేవాలయ నిర్మాణంలో అదే జాగ్రత్త తీసుకొనబడినది. ఏంటి? ఇక్కడ దేవాలయ నిర్మాణంలో అదే జాగ్రత్త అంటే అక్కడ మోషే చూపినటువంటి ఆ జాగ్రత్త, ప్రత్యక్ష గుడారాన్ని కట్టినటువంటి జాగ్రత్త, అదేవిధంగా ఇక్కడ కూడా అదే జాగ్రత్త తీసుకోబడింది. అంటే సొలొమోను దేవాలయం కూడా అదే జాగ్రత్తతో కట్టబడింది. ఇక్కడైతే మోషే కాదు, దావీదు ఇప్పుడు మధ్యవర్తిగా పనిచేస్తున్నాడు. మరి నిన్న చెప్పుకున్నటువంటి విషయం ఏంటి అని అంటే ఇక్కడ గుడారం అని అంటే మరి అక్కడ యాజకులు పనిచేయాలి. మరి ఈ సామాగ్రి అంతా సేకరించటం దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క నడిపింపును బట్టి దావీదు కట్టాడు కదా. కాబట్టి అక్కడ అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి రీతిగా అక్కడ స్థలం కూడాను దావీదే ఏర్పాటు చేశాడు. స్థలం ఏర్పాటు చేశాడు, దాని ప్లాను దావీదుకు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి దావీదు హస్తం కూడా ఉంది. దావీదు ఎవరు? రాజు. మరి దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళు లేవీలు కదా. లేవీలు అంటే యాజకులు కూడా లేవీ గోత్రానికి చెందినటువంటి వాళ్ళు. మరి ఇక్కడ రాజు, అక్కడ యాజకులు ఇద్దరు ఉన్నారు అనేటువంటి రీతిగా మనం గ్రహించాలి. ఇద్దరు ఎక్కడుంటారు? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఆయన రాజు, ప్రభువు, ఆయన యాజకుడు కూడా అని హెబ్రీ పత్రిక దాన్ని విశ్లేషిస్తుంది.
ఆ విధంగా మనం గ్రహించాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న కూడా మనం అడగవచ్చు. ఇప్పుడు మనం దేవాలయాన్ని కట్టుకోవటం ఇప్పుడు 60 గజాల్లో ఏం దేవాలయం కట్టుకుంటాం? లేకపోతే 120 గజాల్లో ఏ దేవాలయం కట్టుకుంటాం? ఒక 400 అనుకోండి, 400 కానీ ఏదైనా కానీ మనకు స్థలానికి తగినట్టుగా మనం ఆ ప్లాన్ వేసుకుని దేవాలయం కట్టుకుంటాం. దాని గురించి మరి ఇక్కడ ఎగ్జాక్ట్గా దేవాలయాన్ని ఈ విధంగా కట్టుకోమని అన్నాడు. మరి మనం కట్టుకునేది డిఫరెంట్ కదా, మనకు అంత స్థలమే ఉండదు. కాబట్టి దాని గురించి మనం గమనించాల్సింది ఏంటంటే, మన దేవాలయాన్ని అదే కొలతలతో కట్టవలసిన అవసరం లేదు. ఆ దేవాలయం ఇప్పుడు ఒక విధంగా ఇంకొక విషయం ఏంటంటే, అది ముందు చెప్పబోయే ముందు ఏంటి అని అంటే, అక్కడ మన దేవాలయం సొలొమోను దేవాలయం అది ఒకటి కాదు. ఈ రెండు డిఫరెంట్. అసలు మనం దేవాలయం అని అనకూడదు. మనం కూడుకునేటువంటి స్థలం మందిరం అని అనాలి. అసెంబ్లీ, బిల్డింగ్ కాదు ముఖ్యం, ప్రజలు, దానిలో ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి మందిరం, కూడుకునేటువంటి మందిరం అని అంటాం. అంతేగాని దేవాలయం కాదు. అక్కడ దేవుడు ఉంటాడు, దేవుడు ఉండేది. దేవాలయం అంటే దేవుడు ఉండేది. కాబట్టి మందిరం అని అనాలి, దేవాలయం అని అనకూడదు. కానీ సామాన్యంగా మనం గౌరవిస్తూ అక్కడ ప్రజలు కూడుకుంటారు కాబట్టి, కూడుకున్నప్పుడు దేవుడు తన సన్నిధిని ఉంచుతానన్నాడు కాబట్టి ఆ విధంగా దేవాలయం అని అనవచ్చు. కానీ ప్రజలు ముఖ్యం. ప్రజల్లో దేవుడు ఉంటాడు, ప్రజల మధ్య దేవుడు ఉంటాడు. ఆ విధంగా మనం దేవాలయాన్ని అర్థం చేసుకోవాలి. కానీ ప్రజలు లేకుండా బిల్డింగ్ ఒకటే అది దేవాలయం కాదు, అది మందిరం. అప్పుడు అంటే ప్రజలు ముఖ్యం, బిల్డింగ్ ముఖ్యం కాదు అని క్రొత్త నిబంధన చెబుతుంది. ఇక్కడ అదే కొలతలతో కట్టనవసరం లేదు. ఇప్పుడు పాత నిబంధన ఉన్నటువంటి దేవాలయం, ప్రత్యక్ష గుడారం కానీ సొలొమోను దేవాలయం కానీ క్రీస్తును, ఆయన రక్షణను సూచిస్తుంది. క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవాలయం అంటే ఏంటి? ఆయన యేసుక్రీస్తు. ఆయన చనిపోయినప్పుడు మరి తెర పైనుండి కిందకి చిరిగింది కదా. అంటే తర్వాత మనం చూస్తాం ఏంటంటే, యేసుక్రీస్తు ఆ శరీరం దేవాలయం. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతానంటాడు. అంటే ఆయన నిజమైనటువంటి దేవాలయం. పాత నిబంధనటువంటి దేవాలయం అది ఛాయ రూపంలో ఉన్నది. యేసుక్రీస్తు నిజం, ఆయన అసలైనటువంటి దేవాలయం అని మనం గ్రహించుకోవాలి. ఆయన ఇచ్చినటువంటి రక్షణ, ఆ రక్షణకు సంబంధించింది అది సంఘం అనొచ్చు, మరి విశ్వాసం అనొచ్చు. ఆ రక్షణకు సంబంధించింది అది కూడా దేవాలయం. కొరింథీ పత్రికలో 2 సార్లు ప్రతి విశ్వాసి మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో ఉంటుంది విశ్వాసి అని. ఇక్కడ 3వ అధ్యాయంలో, 2వ కొరింథీ 3వ అధ్యాయంలో సంఘం అని ఉంటుంది. కాబట్టి సంఘం కానీ విశ్వాసి కానీ వాళ్ళు దేవాలయం. కాబట్టి మన దేహాన్ని పాపానికి వాడుకోకూడదు, అది దేవాలయం. అక్కడ దానికి సంబంధించింది ఏంటంటే, వ్యభిచారం చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఆ విధంగా వాడుకోకూడదు. అంటే వ్యభిచారం కానీ శరీరంతో, మన శరీరం కూడాను దేవుని ఆలయం కాబట్టి మన శరీరాన్ని దేవునికి అప్పగించుకోవాలి అని రోమా 12లో ఉంటుంది కదా.
కాబట్టి మన శరీరం దేవుని యొక్క ఆలయం. విశ్వాసి యేసుక్రీస్తుని మనం ఎప్పుడైతే నమ్మి ఆయన మన హృదయంలోనికి చేర్చుకున్నామో, ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడో, ఆయన మన మన శరీరాన్ని దేవాలయంగా చేసుకున్నాడు, ఆ ఇల్లుగా చేసుకున్నాడు. దేవుని యొక్క ఇల్లు మన శరీరం. దానికి తగినట్టుగా మన శరీరాన్ని వాడుకోవాలి. తాగటం కానీ, తందనాలాడటం కానీ, డిసిప్లిన్ ఎక్కువగా తినటం కానీ, తక్కువగా తినటం కానీ, మరి దుర్వినియోగం చేసుకోవటం కానీ, నో. ఆ విధంగా తలంచి మన శరీరాన్ని సరిగా వాడుకోవాలి. అది దేవాలయం కాబట్టి. మరి క్రైస్తవ సంఘం కూడా దేవాలయం. ఒక్కళ్ళు తప్పు చేసినా కానీ సంఘం అంతటికీ ముప్పు వస్తుంది. ఇవి దేన్ని సూచిస్తుంది? పరలోకాన్ని సూచిస్తుంది. ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ ప్రత్యక్ష గుడారం లేకపోతే ఆయన దాన్ని ప్రతిబింబించేటువంటి సొలొమోను దేవాలయం, ఈ రెండిట్లో కూడాను అక్కడ ఏముంటుందంటే అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆ టెంట్లో, ప్రత్యక్ష గుడారంలో టెంట్లో పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది? చౌక్యంగా ఉంటుంది, అంటే క్యూబ్గా ఉంటుంది. ఒకే ఎత్తు, అదే రీతిగా వెడల్పు, పొడుగు ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. మరి పరలోకం కూడాను అదే విధంగా ఉన్నట్లుగా మనం ప్రకటన గ్రంథం 21-22లో చదువుతాం. కాబట్టి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ యొక్క చౌకగా ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలం పరలోకాన్ని సూచిస్తుంది అని గ్రహించుకోవాలి. ఇలాంటి కనెక్షన్స్ మనం చూడాలి. కాబట్టి ఓకే, మనం చెప్పులు వదులుతాం, పర్లేదు క్లీనినెస్ కోసం, కానీ ఆ బిల్డింగు దేవాలయం కాదు. మనం దేవాలయం, మనుషులు దేవాలయం, విశ్వాసులు దేవాలయం, పరలోకం దేవాలయం, దాన్ని సూచించేది అని పాత నిబంధన అంశాన్ని క్రొత్త నిబంధన ఎట్లా కొనసాగించింది అని గమనించుకుని దానికి తగినట్లుగా మనం అర్థం చేసుకోవాలి దేవాలయాన్ని. దేవాలయమే కాదు, అది ఒకే అంశం. ప్రతి అంశాన్ని కూడాను పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన ఏ విధంగా, దానిలో క్రొత్త నిబంధనలు ఏ విధంగా కొనసాగుతుంది అని మనం గ్రహించకపోతే బైబిల్ని మనం సరిగా అర్థం చేసుకోం. ఆ విధంగా దేవాలయాన్ని అర్థం చేసుకుని మనకు డైరెక్ట్గా ఏంటి అని అంటే, సంఘాన్ని ఎప్పుడూ డివైడ్ చేయకూడదు. అది దేవుని యొక్క ఆలయం, మనుషులు దేవుని యొక్క ఆలయం. కాబట్టి దాన్ని డివైడ్ చేస్తే ఇంకొక కొరింథీయులు అంటాడు, ద వన్ హూ స్పాయిల్స్ గాడ్స్ చర్చ్, గాడ్ విల్ స్పాయిల్ హిమ్. సంఘాన్ని నాశనం చేస్తే దేవుడు ఆ వ్యక్తిని నాశనం చేస్తాడంట. చాలా భయకంపిస్తున్నటువంటి మాటలు. అది మనం చెప్పేది కాదు, దేవుడు చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి భయంతో వణుకుతో సంఘాన్ని మనం సంఘంగా అంత కలిసి ఉండటం, సహోదర ప్రేమతో మనం కలిసి ఉండాలి. రెండోది ఏంటంటే మన శరీరాన్ని కూడా దేవాలయంగా వాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశించి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.